దానిలో ఇంకా అన్నాడు కదా, ఏమని అన్నాడు, అది వాళ్ళు ప్రైవేట్ భూములు అని చెప్పేసి. అసలు అక్కడ భూముల ప్రస్తావనే లేదు. సుప్రీంకోర్టుకి ఏమని వెళ్ళారు వాళ్ళు, మెడ్రాస్ 1927 యాక్ట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి జగన్నాథ టెంపుల్ని హిందూ టెంపుల్ కింద, పబ్లిక్ టెంపుల్ కింద గుర్తించారు వాళ్ళు 1947లో. గుర్తిస్తే ఇది పబ్లిక్ టెంపుల్ కాదు. వీళ్ళు భయపడ్డారు, ఏంటది టెంపుల్ కింద వాళ్ళు గుర్తించేస్తున్నారు, ఈ ఆస్తులన్నీ ఎండోమెంట్స్కి వెళ్ళిపోతాయని భయపడి వాళ్ళు సుప్రీంకోర్టుకి ఏమని వెళ్ళారు అనుకుంటాను, ది సోల్ అండ్ ఓన్లీ వన్ క్వశ్చన్తో వెళ్ళారు, ఆ టెంపుల్ అనేది పబ్లిక్ కాదు ప్రైవేట్ అని చెప్పేసి వెళ్ళారు వాళ్ళు. అక్కడ ఆస్తుల గురించి వెళ్ళారు. చూడండి, కావాలి నేను చదువుతాను అది. ది బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ మెడ్రాస్ held that the temple in suit is, that is Jagannatha temple, was a public temple. The sole question for determination was whether this institution was public temple or not as per the Act 1907 Act ప్రకారం అది పబ్లిక్ టెంపుల్ ప్రైవేట్ టెంపుల్ అనేది అక్కడ క్వశ్చన్. భూములతో సంబంధం లేదు. భూములు అనేవి సదావర్తివి, అంటే భోజనం షెల్టర్ సదుపాయాల కోసం ఉంచినవి. ఈయన చెప్తున్నాడు, ఈయనకేం చదువు లేదు, ఏం లేదు, ఊరినాలు మాట్లాడేస్తాడు కానీ అది నిజం. అది తర్వాత ఇదిగోండి వాళ్ళు చెప్పినవే చేసేది, దాన్ని సదావర్తి చేసేది, అంటే ఈ భోజన సదుపాయాలు వసతి సదుపాయాలు కల్పించేది. ఆ రైతుల దగ్గర ఉండేది. దాన్ని జిరాయితీ భూములు, రైతులు జిరాయితీ భూములు అంటున్నాడు ఈయన. ఈయన దగ్గర ఉన్న బ్రోకర్లే రైతులు, వాళ్ళు చెప్తుంది అంటున్నాడు. ఇంకేమన్నాడు, మీరు ఇంకో ఒక మాట ఆయన ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. ఇంకో మాట అన్నాడు ఆయన. ఫస్ట్ అనేది అది ఇండివిజువల్ ల్యాండ్, మటన్ తాలూకు ప్రైవేట్ భూమి అని అన్నాడు ఆయన. తర్వాత ల్యాండ్ సీలింగ్ గురించి మాట్లాడాడు. మీరు చూడండి ల్యాండ్ సీలింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడు, ల్యాండ్ సీలింగ్ అనేది ట్రస్ట్లకి, చారిటబుల్ వ్యవస్థలకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వర్తించదు, ఇది చారిటబుల్ ట్రస్ట్ అని అన్నాడు. గుర్తుందా? కోన రవికుమార్ గారు అన్న మాట ఇది నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏమో ప్రైవేట్ ల్యాండ్ అన్నాడు అతనే. తర్వాత ఏమన్నాడు, ల్యాండ్ సీలింగ్ ఎందుకు ఇది వర్తించట్లేదంటే ల్యాండ్ సీలింగ్ సెక్షన్ 23 ప్రకారం ఎక్సెంప్షన్ ఉంది, ఇది చారిటబుల్ ట్రస్ట్ అని. నువ్వు ఇండివిజువల్ అన్నోడివి నువ్వే, ట్రస్ట్ అన్నోడివి నువ్వే. నీకు కనీసం బుర్ర ఏమైనా పని చేస్తుందా? నువ్వు చదువుకున్నావా? చెప్తా, నీకు చదువు నువ్వేమి ఏది జ్ఞానం కోసం నేర్చలేదు, దొంగతనం కోసం చదువుకున్నావు. నువ్వు నేర్చుకుందంతా దొంగతనం, ఆ దోపిడి. ట్రస్ట్ అనేది నువ్వే, ఇండివిజువల్ అనేది నువ్వే. ఇప్పటికీ నువ్వు చెప్పు, అది ట్రస్టా ఇండివిజువలా? నువ్వు నిజంగా నువ్వు మనగాడు అయితే, నువ్వు ఒక చదువుకున్నాడు అయితే నువ్వు చెప్పు, అది ట్రస్టా ఇండివిజువలా? నువ్వు ఒక డిక్లేర్ చేయి, తర్వాత మాట్లాడదు దాని గురించి. ఇదేమో చారిటీస్ కోసం మఠాలు, ట్రస్టులు, పీఠాలు హోల్డ్ చేసి ఉంచినటువంటి భూములు ఇవి. అసలు నాన్ ట్రాన్స్ఫరబుల్. ఇప్పుడు కాదు, మీరు జీవితకాలం ట్రాన్స్ఫరబుల్ కాదు. మీరు చూడండి, అమరేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అమరావతిలో ఒకటి ఉంది, అమరేశ్వర స్వామి టెంపుల్ అని. దానికి ఈ టీడీపీ నాయకులే దానికి 70 ఎకరాలు చెన్నైలో భూములు ఉన్నాయి. 70 ఎకరాలు చెన్నైలో భూములు ఉంటే వాటిని ఆక్యుపై చేయడానికి ఈ టీడీపీ లీడర్స్ లాస్ట్ గవర్నమెంట్లో 1419లో ట్రై చేస్తే అప్పుడు మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపించారు. ఆ తీర్పులో కూడా ఏంటి క్లియర్ ఇచ్చింది, ఏమని ఇచ్చింది, సదావర్తి భూములు అనేవి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, నాన్ ట్రాన్స్ఫరబుల్, అది ట్రాన్స్ఫర్ అనేది జరగదు అని చెప్పేసి ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కూడా మీకు చూపిస్తాను. ఇవి కొద్దిగా కోన రవికుమార్ గారు ఏంటంటే చదవాలి. అది అక్కడ ఎవరో వచ్చేసి మధ్యలో ఇచ్చేస్తే మాట్లాడేయడం కాదు. ఆ కూర్చున్న నలుగురు కూడా ఎవరు వాళ్ళు, సరే చూస్తాను ఎక్కడ మిస్ప్లేస్ అయిందేమో. ఏలో ఉన్నటువంటి 121 సర్వే నెంబర్ గా ల్యాండ్స్ పర్లేదు సార్, త్వరకు చూద్దాం. అమరేశ్వర్ చెప్తానండి మీకు అన్ని డౌట్లు కూడా మళ్ళీ చెప్తాను. నేను వేసుకున్న వ్యక్తి అయితే నీలో ప్రవహించేది పసుపు రక్తమే గానైతే 2019-24 మధ్య జరిగిన అక్రమాల మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేయించు, ఒక సిబిఐ ఎంక్వైరీ వేయించు, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించు. నువ్వు ఎంక్వైరీ వేయించి నువ్వు ఇచ్చిన కంప్లైంట్ మీద నీతో పాటు పైన కోన రవికుమార్ అని సైన్ చేస్తే నేను కింద చింతాడు రవికుమార్ అని సైన్ చేసి నీకు ఇస్తాను. నేను వస్తాను నీతో పాటు. దాని ఖర్చు ఎంత అయితే నేను సగం పడతాను.